పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే సేవలకు చిరునామాని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ క్లబ్ సహాయం చేస్తుందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి తోడ్పడే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వాహకులకు పూర్తిగా సహాయం అందిస్తామన్నారు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుద్ధ అవతారం రాజు మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్స్ టెన్నిస్ టోర్నీ జరిగింది. కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ టోర్నీ నిర్వహించింది. ముగింపు కార్యక్రమంలో మంత్రి నిమ్మల, ఏపీ ఐఐడిసి చైర్మన్ మంత్రి రామరాజు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమం స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా ఎన్నో రాష్ట్ర స్థాయి ఆల్ ఇండియా ఈరోజు చేస్తున్నారంటే వారి యొక్క కమిటీ ఎప్పుడు కూడా ఎంతో సహృదయంతో ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాతలు కొరవ లేకుండా చూసుకుని ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతోమంది దాతలు అవసరం. ఆ దాతలు ఎప్పుడు కూడా కొరవ లేకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా అన్ని వర్గాల వారి యొక్క సహాయ సహకారాలతోటి ఇలాంటి టోర్నమెంట్ చేస్తున్నటువంటి యాజమాన్యం ఎవరైతే కమిటీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయని చెప్పి మనసవాచ కోరుకుంటూ ఈ స్పోర్ట్స్లో ఆల్ ఇండియా లెవెల్ నుంచి వచ్చి పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనందరం కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలి అని అంటే దానికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏ వ్యక్తి అయినా ఏ రంగంలో అయినా రాణించగలుగుతాడు. శారీరక దారిద్ర్యం, మానసికమైన ఉల్లాసం దేని వల్ల ఉంటుంది అని అంటే ఒక్క క్రీడల్లో మాత్రమే అది మనకు లభిస్తుంది. అందుకే అటువంటి క్రీడలను దృష్టిలో పెట్టుకుని బుద్ధరాజు గారు నిజంగా ఆయన ఎంత యాక్టివ్గా ఉండేవారు, ఎంత అలర్ట్గా స్పాంటనియస్గా ఉండేవారు అంటే ఆ స్పోర్ట్స్లో ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. టెన్నిస్లో వాళ్ళు పార్టిసిపేషన్ చేసిన ఆ క్రీడల్లో ఉంటే ఆ శారీరక దారిద్ర్యం, ఆ మానసిక ఉల్లాసం మనల్ని జీవితంలో ముందుకి నడిపిస్తుంది అనే దానికి బుద్ధరాజు గారి ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం.